అంటే మన ఆరోగ్యం మనం తినే తిండి పైన, మనం తాగే నీళ్ల పైన, మనం ఆలోచించే విధానం పైన వస్తుంది. అవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేసి ఒక ఆరోగ్యకరమైన సొసైటీని తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇది కుప్పంలో బాగా సక్సెస్ అయింది. దీన్ని రాష్ట్రం అంతా 2026లో సంజీవిని ప్రాజెక్ట్ రాష్ట్రం అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేశాం. ఇప్పుడు నారావారిపల్లి, నారావారిపల్లి కూడా స్టార్ట్ అయింది. మొత్తం జిల్లా అంతా కూడా కంప్లీట్ చేస్తాం. ఒక విధంగా హెల్త్లో ఏ విధంగా మానిటర్ చేయాలో మీరే రేపటి నుంచి ఆ డీటెయిల్స్ చూస్తారు. చాలా ప్రాంప్ట్గా అపాయింట్మెంట్స్ మొదలుకొని కడాన అల్టిమేట్గా ఏఐ డాక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ విత్ న్యూట్రిషన్, విత్ ట్రీట్మెంట్, విత్ హెల్త్ స్కోర్. ఈరోజు నీ హెల్త్ స్కోర్ ఎక్కడుంది అని చెప్పే పరిస్థితికి వస్తుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి వల్నరబుల్ పేషెంట్స్ అందరి యొక్క క్లినికల్ టెస్టులు చేస్తాం. బాగా సేఫ్గా ఉండేవాళ్ళని వదిలిపెడతాం, వాళ్ళకు వన్స్ ఇన్ ఇయర్ చేస్తాం. ఎవరైతే వల్నరబుల్గా ఉంటారో వాళ్ళు మాత్రం వన్స్ ఇన్ 3 months చేస్తాం. ఫస్ట్ రాష్ట్రం అంతా వల్నరబుల్గా ఉండే అందరినీ పూర్తి చేస్తున్నాం, తర్వాత స్టూడెంట్స్ చేస్తున్నాం, తర్వాత జనరల్ పబ్లిక్ కూడా చేస్తాం. అందరి హెల్త్ కాపాడడం మా బాధ్యతగా తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. విల్ వర్క్ ఇట్ అవుట్. ఇంకొక పక్కన కరెంట్ విషయంలో సోలార్ నేను చెప్పాను, ఇక్కడే సబ్స్టేషన్ పెట్టాం. ఇక్కడ వచ్చిన సోలార్ అంతా కూడా ఇక్కడే పెట్టి, బ్యాటరీ పెట్టి, స్టోరేజ్ కూడా పెట్టి, అక్కడి నుంచి ఇక్కడే డిమాండ్ సప్లైని బట్టి ఇక్కడే మేనేజ్ చేసుకుంటాం. బయట నుంచి కరెంట్ వచ్చే పరిస్థితి లేకుండా ఇక్కడే తయారు చేసుకుని సర్ప్లస్ ఉంటే అప్పుడు గ్రిడ్కి ఇస్తాం. ఒకవేళ రియల్గా డెఫిషిట్ ఉంటే తీసుకుంటాం కొద్దిగా. దానికి కూడా శ్రీకారం చుట్టాం. నిన్నే నేను సబ్స్టేషన్ కూడా ఇనాగరేట్ చేశాం. 2 నెలల్లో స్టోరేజ్ కూడా బ్యాటరీ పెట్టేస్తున్నారు. అక్కడి నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది. అవసరమైతే పంప్ సెట్స్ అన్నింటికి కుసుమ్ కింద సోలార్ ఇస్తాం. అది వాళ్ళు వాడుకునే మీటర్ పెట్టుకుంటాం. వాళ్ళు విల్లింగ్ అయితే వాళ్ళు ఎంత కరెంట్ ఇస్తారో ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ కరెంట్ వాళ్ళు తీసుకోవచ్చు. స్వాపింగ్. ఇప్పుడు మనం వాళ్ళకి పీక్ ఉంది, కరెంట్ ఇస్తారు, వాళ్ళకి అవసరం మళ్ళీ ఇస్తాం. ఆ కరెంటుతో వాళ్ళ స్కూటర్లు, సైకిళ్ళు, కార్లు, ట్రాక్టర్లు అన్నీ ఛార్జ్ చేసుకోవచ్చు. జీరో కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్కి కానీ వెహికల్స్ మీద కానీ కారు కొనుక్కుంటే